హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 150. ఈరోజు వచ్చేసి మనం వట్టి తునకలు దోసకాయ కర్రీ అండి. ఇగోండి ఈ వట్టి తునకలు, దోసకాయ, 2 టమాటాలు. దీంట్లో కావాల్సినవి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేస్తానండి. కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర వేసేద్దాం. వేసేసి స్టవ్ ముట్టిస్తాను. ఇప్పుడు కొంచెం ఇట్లా దూరగా వేపుకుందామండి. ఇవి అన్నీ దూరగా వేపుకుందామండి. చక్కగా వేగినాయండి. ఇవి తీసేద్దాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, తీసేస్తాను. ఇవ్వండి మిక్సీ జార్లో వేసినాను. దీంట్లోకి అవి మెత్తగా అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మసాలా మెత్తగా అయిన తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి ఇట్లా తిప్పేసి తీస్తే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టాక చూపిస్తానండి మీకు. చూడండి, చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టినాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి ఇట్లా పల్స్ ఇస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా పట్టుకుంటే మసాలాలు ఎంత కమ్మటి వాసన వస్తుందండి. చక్కగా చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాను. పెట్టేసి పక్క పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. దీంట్లో ఆయిల్ పోసుకుందామండి. ఇంత ఆయిల్ పోస్తున్నాను నేను. అదేవిధంగా పసుపు వేద్దామండి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి. రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు. నేనైతే ఇంత వేస్తున్నాను, కల్లుప్పు. ఇవి చక్కగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. ఇక ఉల్లిగడ్డలు కూడా దీంట్లో వేసుకోవాలండి. మొత్తం కలిపేసి పెట్టాలి, అయితే బాగుంటుంది. చక్క గట్టితోటి ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే టమాటా ముక్కలు అండి. టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేద్దాము. దోసకాయ తర్వాత వేస్తాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేస్తున్నాను. మొత్తం చక్కగా టమాటాలో వచ్చే నీరు ఆయిల్లో చక్కగా ఉడికిపోతుందండి ముక్కలు. ఈ విధంగా కలిపినాం కదా. ఇక స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసినానండి. పొయ్యి మీద పెట్టేసినాను. చక్కగా ఇవి టమాటా నీరుతోటి, చక్కగా ఉల్లిగడ్డ, మనం వేసిన ఆ నూనె, ఇవన్నిటితోటి ఉడకాలి. అల్లం వెల్లిపాయతోటి. తర్వాత మసాలా వేసుకుందామండి. ఇప్పుడు కాదు, మసాలా నేను పట్టినా కదండి, మసాలా మీకు చూపించినాను. మసాలా తర్వాత వేసుకోవాలి. ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియం చేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. కర్రీ చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా ఉడుకుతున్నది. వెనకటి కాలంలో మా అమ్మమ్మలు, అమ్మ వాళ్ళు ఇదే విధంగా మటన్ కూడా, పచ్చి మటన్ కూడా ఇదే విధంగా కలిపి పెట్టేవాళ్ళండి. చక్కగా చాలా బాగుంటుంది. పచ్చి మటన్ కూడా కలిపి పెట్టుకోవచ్చు. చేపల కూర కూడా, చేపలన్నీ ఇదే విధంగా మసాలాలు వేసి కలిపి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి కలిపి పెట్టినా కూడా. కొద్దిసేపు ఉడకనిద్దాము. చూద్దామండి కర్రీ. చక్కగా చూడండి, ఇట్లా ఈ విధంగా రావాలి. మన కాయలు సపరేట్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు పోద్దామండి. ఇగో మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలా. కొంచెం కొత్తిమీర వేద్దామండి.
ఇప్పుడు కొంచెం వేద్దాం, తర్వాత కొంచెం. ఇంకా కొంచెం ఎసురు పోస్తానండి, ఎందుకంటే ఉడకాలి కదా మనకు. చాలు, సరిపోతుంది. మూత పెట్టేస్తానండి. ఇక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూద్దామండి కూర కొంచెం చక్కగా ఉడుకుతుంది. కొంచెం మసాలా ఇప్పుడు వేద్దామండి. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వేస్తున్నాను. ఉప్పు కారం సరిపోయిందండి చక్కగా, నేను వేసిన కొలతలు. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము, అందుకోసమే సరిపోయింది మాకు. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి మీరు. అది చూద్దామండి. చక్క మనకు ఆయిల్ సపరేట్గా వస్తుంది, ముక్క ఉడికిందండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేద్దాము. కొంచెం కొత్తిమీర, దోసకాయ ముక్కలు. ఇది ఒక 5 నిమిషాల వరకు, 5-7 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఉడికితే మనకు చక్కగా దోసకాయ ముక్క పడుతుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. ముక్క ఉడికింది ఆల్రెడీ, 80% ఉడికింది ముక్కలు. మాంసం ముక్కలు 80% ఉడికినాయి, 20% దోసకాయలో ఉడకాలి, అయితే మనకు బాగుంటుంది కర్రీ. ఇక్కడికి వచ్చిందో చూద్దామండి. సూపర్గా ఉంది చూడండి. దోసకాయ ఈ విధంగా ఉడకాలండి, మరి మెత్తకైతే కూడా బాగోదు మనకు. ఉడికిపోయింది దోసకాయ కూడా. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం వేసిండండి మసాలా, ఇప్పుడు కొంచెం వేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 1Kకి దగ్గర ఉంది, ప్లీజ్ అండి మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్, మీ అందరికి రిక్వెస్ట్. చూస్తున్న ప్రతి ఒక్కరికి 2 నిమిషాలండి, 2 నిమిషాల నుంచి వేద్దాం చాలు. మసాలా వేసినాం కదా, ఇప్పుడు 2 నిమిషాలు. మసాలా ఎక్కువ వద్దనుకునే వాళ్ళు స్టార్టింగ్లో మనం వేసినాం కదా, అది కూడా సరిపోతుంది. కొంచెం ఇంకా మసాలా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇట్లా మళ్ళీ తర్వాత వేసుకోండి. మసాలా వద్దు చాలు అదే సరిపోతుందంటే అది కూడా సరిపోతుంది, బాగుంటుంది, అట్లా కూడా బాగుంటుంది. చూడండి మనకి ఎంత చిక్కగా వస్తుంది గ్రేవీ, అంటే మనకు దోసకాయ అనేది చక్కగా ఉడికిపోయిందండి. రెండు నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి కూర. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 1Kకి దగ్గరలో ఉన్న మీ అందరికీ రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ సువార్త కిచెన్ 150. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి, మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇక.